నక్సలిజానికి చిట్ట చివరి ఆయువు పట్టు ముగిసిపోబోతోందా? నిన్ననే మల్లోజులు చెప్పుకొచ్చారు, ఇప్పుడు పత్రికల్లో రాసుకొస్తున్నారు. 2 రోజుల్లో జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నారంటూ తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరట్లకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, మరో 25 మంది కీలక మావోయిస్టు నేతలు 2 రోజుల్లో తెలంగాణకు చెందిన ఒక కీలక నేత సమక్షంలో లొంగిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంటే మరి రేవంత్ రెడ్డి సమక్షంలో ఏమైనా లొంగిపోతారు? దీనికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ పోలీసులతో కూడిన బృందం మధ్యవర్తులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జైళ్లలో ఉన్న మావోయిస్టులు లొంగుబాటుకు అవకాశం ఇచ్చి మొదటగా ఛత్తీస్గఢ్లో అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో లొంగిపోయేందుకు సిద్ధమైన మావోయిస్టు నేతలు ఇతరత్ర పెద్దగా షరతులు పెట్టకుండా జనజీవన స్రవంతిలో కలిసేటప్పుడు తమ భద్రతా సమస్యలపై భరోసా విషయంలో సంపూర్ణమైన హామీ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దేవుజీ సంగ్రామాలకి ఎస్ఐబి స్పెషల్ టీంకి మధ్యవర్తులుగా తెలంగాణలో యూనివర్సిటీ ప్రొఫెసర్, కొంతమంది పౌర హక్కుల నేతలు వ్యవహరిస్తున్నట్టు సమాచారం. మరి హరగోపాల్ గారేమో వీరితో రాష్ట్రానికి చెందిన ఒక కీలక నేత టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే రేవంత్ రెడ్డి అయి ఉండాలి. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని ఓ సేఫ్ జోన్లో కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కర్రెగొట్టలో మళ్లీ ఆపరేషన్ మొదలు కావడం కలవరం రేపుతోంది. లెక్కన అజ్ఞాతంలో ఉన్న కీలక మావోయిస్టు నేతల మీద వైపు ఒత్తిడి పెంచుతూ మరోవైపు సంప్రదింపు ప్రక్రియ సాగించే వ్యూహం కొనసాగుతున్నట్టు తెలిసింది. వారం రోజులుగా సంప్రదింపులు సాగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం. కాగా లొంగిపోయేందుకు చర్చలు జరుపుతున్న 25 మంది మావోయిస్టులు కీలక నేతలు ఉన్నారా లేదా అన్న సందేహాలు కూడా వెంటాడుతున్నాయి. మొత్తం మీద మరో 2-3 రోజులు 25 మంది మావోయిస్టులు రాష్ట్ర ప్రభుత్వ సమక్షంలో లొంగిపోవడం ఖాయమని, వాళ్ళు ఎవరెవరు అన్న విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారిందని రాసుకొచ్చారు. ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని కోట్ల రూపాయలు ఉంటే రివార్డు, అన్ని కోట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే క్యాష్ ఇచ్చేస్తుంది. అదే ఇతర రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందు ఒక 50,000 లక్ష రూపాయల ఖర్చులు కానీ ఇచ్చి ఆ తర్వాత మొత్తం ప్రొసీజర్ పూర్తిగా ఇస్తున్నారు. ప్లస్ ఆయుధాలతో లొంగిపోవాలి మిగతా రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదా బీజేపీ మిత్రపక్ష రాష్ట్రాల్లో. తెలంగాణలో 100 ఆయుధాలు ఉంటే 5 ఆయుధాలు ఇచ్చి లొంగిపోవచ్చు, మిగతా 95 తీసుకెళ్ళి దాచుకోవచ్చు. అలా జరుగుతోంది. ఒక రకంగా నక్సల్ ఫ్రెండ్లీగా ఉంటూ అటు కేంద్రంతోనూ ఫ్రెండ్లీగా ఉంటూ కథ నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి.